Divine morning, dear youth and students of India and the world. DVM, Dhyana Vidyarthi Movement Global welcomes you all to Dhyana Yuva. ధ్యాన యువ అంటే యువతకి విద్యార్థులకి ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసంతో పాటు జీవన వికాసానికి కావాల్సిన అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో మనం హౌ టు లీడ్ ఏ హ్యాపీ లైఫ్ అంటే అద్భుతంగా ఆనందంగా జీవించడం ఎలా అనే అటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. యువత విద్యార్థులు ఎవరైనా మీరు కాల్ చేసి మీ ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు మిత్రులారా. సో ఈ జ్ఞానాన్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు మైండ్ కోచ్, మోటివేషనల్ ట్రైనర్, ఎంఎస్సి సైకాలజీ చేసి ఎన్నో స్కూల్ కాలేజెస్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నటువంటి ధర్మారెడ్డి గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్, యువత గురించి ఎక్కువ మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి, సో యువత అభివృద్ధి చెందాలంటే ఏమేం చేయాలి సార్? నేడు ముఖ్యంగా యువత లోపల ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అనేటువంటిది అది ఎంత అవసరం సార్. ఎందుకంటే యువత అభివృద్ధి చెందాలంటే వాళ్ళకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ ఉండాలి. స్కిల్ సెట్ అంటే ఓన్లీ నైపుణ్యాలే కాదు, నైపుణ్యాలతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా ఎంతో అవసరం. స్కిల్ అనేటువంటిది ఒక యువతకి ఉపాధిని, లేకపోతే ఒక కెరియర్ని, లేకపోతే వాళ్ళు అనుకున్నటువంటి గోల్ని రీచ్ కావడానికి ఉపయోగపడుతుంది. కానీ దాంతోపాటు లైఫ్ స్కిల్ అనేటువంటిది లేకపోతే కెరియర్లో గ్రోత్ అవుతుంది, కానీ తన పర్సనల్ లైఫ్ లోపల లీడ్ చేయలేకపోతాడు. అందుకనే స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్ అనేటువంటిది రెండు ఎంతో ప్రాముఖ్యం సార్ యువతకి. ఈ లైఫ్ స్కిల్స్ ఏంటివి, స్కిల్స్ ఏంటివి సార్? ఈ మధ్యన డిఫరెన్స్ ఏంటి ఇవన్నీ మధ్యన? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ కావాలి అని అంటే మీకు కంప్యూటర్ ఆపరేటింగ్ వస్తుందా, లేకపోతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తుందా, లేకపోతే ఏదైనా ఒక పియానో వాయించడానికి వస్తుందా, ఒక ఫోటోగ్రాఫరా, లేకపోతే ఒక కెమెరామ్యానా, లేకపోతే ఒక యాక్టరా, ఒక డాక్టర్ అనేటువంటిది ఇది స్కిల్కి సంబంధించింది సార్. లైఫ్ స్కిల్ అంటే ఆయన కెరియర్లో ఎదిగిన తర్వాత అక్కడ ఎంతోమంది కొలీగ్స్ ఉంటారు, వాళ్ళ బాస్ ఉంటాడు, తర్వాత వాళ్ళ ఆఫీస్లో ఎంతోమంది వేరే వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళతోటి ఎలా నడుచుకోవాలనేటువంటిదే లైఫ్ స్కిల్ సార్. ఇప్పుడు ఒక గొప్పనైనటువంటి ఉద్యోగస్తుడు, ఒక గొప్ప డాక్టర్, ఒక గొప్ప లాయర్, ఒక గొప్ప టీచర్ ఉంటుండొచ్చు, కానీ ఒక గొప్పనైనటువంటి వ్యక్తిగా ఆయనకు ఒక హ్యూమానిటీ వాల్యూస్ అనేటువంటిది, వాల్యూ బేస్డ్ అనే జీవన విధానం అనేటువంటిది ఉండాల్సింది వస్తుంది. ఒక గొప్ప డాక్టరు ఒక గొప్ప తండ్రి అవుతాడా కాడనేటువంటిది క్వశ్చన్ మార్క్. ఒక గొప్ప లాయరు ఒక గొప్ప న్యాయవాదిగా అవుతాడా అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్. లైఫ్ స్కిల్ అనేటువంటిది అంటే కెరియర్ వచ్చిన తర్వాత కెరియర్లో ఏ విధంగా ఉండాలి, తన సొంత జీవితం లోపల వచ్చేటటువంటి ఒడిదుడుకులను, ప్రాబ్లమ్స్ను ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేటువంటి విషయం ఏదైతుందో అది లైఫ్ స్కిల్ కిందకి వస్తుంది. ఇది ఒక గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఏ జాబులు లేవు. ఇప్పుడు ఒక మంచి ఫాదర్ నేనంటే ఎవరు జాబ్ ఇవ్వరు, కానీ ఒక మంచి కొరియోగ్రాఫర్ని అంటే జాబ్ ఇస్తారు, ఒక మంచి కెమెరామెన్ అంటే జాబ్ ఇస్తారు, ఒక మంచి కంప్యూటర్ లాంగ్వేజ్ వచ్చినటువంటి పర్సన్ అంటే జాబ్ ఇస్తారు. అంటే స్కిల్ ఉంటే నీకు జాబ్ దొరుకుతుంది, కెరియర్లో ఎదుర్కోగలుగుతావు. కానీ లైఫ్ స్కిల్ లేకపోతే ఫ్యామిలీని, పీపుల్ తోటి, సమాజం లోపల పదవి ప్రతిష్టలు ఇవన్నీ నిలదొక్కోవాలని అంటే లైఫ్ స్కిల్ అనేటువంటిది ఎంతో ముఖ్యం సార్. అంటే ఒక వస్తువుని ఆర్గనైజ్ చేయడం స్కిల్ అయితే, పీపుల్ని ఆర్గనైజ్ చేయడం, పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యే విధానమే లైఫ్ స్కిల్స్ అని అర్థం అవుతుంది సార్. కరెక్ట్. సో యువత ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి స్కిల్ ఉంది. ఇప్పుడు మొబైల్ని యూజ్ చేసే స్కిల్ ఉంది, డ్రైవింగ్ స్కిల్ ఉంది, కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయి, అన్ని లాంగ్వేజెస్ వచ్చు. ఇక్కడ కొరవడిందే లైఫ్ స్కిల్స్. కరెక్ట్ సార్. లైఫ్ స్కిల్స్ బిల్డ్ చేసిన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేది చెప్పారు. తప్పకుండా. ఎస్ సార్, వండర్ఫుల్ సార్. మరి ఇది యాటిట్యూడ్కి అంటే స్కిల్స్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? యాటిట్యూడ్ ఏంటి, స్కిల్స్ ఏంటి సార్? సార్ ఇప్పుడు స్కిల్స్ అనేటువంటి ఇది అక్వైర్డ్ నాలెడ్జ్ కిందకి వస్తుంది సార్. రైట్, బయట నుంచి తీసుకున్నది మనం నేర్చుకోగలుగుతాం. రైట్. ఎలాంటి స్కిల్ అయినా కానీ మనం ప్రయత్నిస్తే కొంతమందికి అది 1 monthలో వస్తుండొచ్చు, కొంతమందికి 6 నెలలు పడుతుండొచ్చు, కొంతమందికి ఇప్పుడు మనం గ్రాడ్యుయేషన్లో అయితే 3 years కూడా 4 years కూడా కోర్సు ద్వారా ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ యాటిట్యూడ్ అనేటువంటిది మనిషి యొక్క స్వభావానికి, మనిషి యొక్క నేచర్కి సంబంధించినటువంటి విషయం సార్. ఇప్పుడు అందరు కంప్యూటర్ క్లాస్కి వెళ్తే కంప్యూటర్ నేర్చుకోగలుగుతారు, కానీ కంప్యూటర్ని ఏ మైండ్ సెట్ తోటి నేర్చుకుంటున్నారు, ఏ స్వభావంతో నేర్చుకుంటున్నాడు, ఆయన ఎలాంటి ఒక ఉద్దేశంతో నేర్చుకుంటున్నాడు అనేటువంటిది ఆయన యాటిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
యాటిట్యూడ్ అందరిది ఒకే రకంగా ఉండాలనేటువంటిది లేదు. కానీ ఒక స్కిల్ ఫోటోగ్రఫీ అనేటువంటిది బెస్ట్ ఫోటోగ్రాఫర్ కావాలంటే సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేస్తే అందరికి ఒకటే సేమ్. కానీ యాటిట్యూడ్ అందరిది ఒకటే ఉండదు సార్. వాళ్ళ నేచరు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఆలోచించే విధానం బట్టి అది మారుతూ ఉంటుంది. నేనేమంటానైతే ఒక వ్యక్తి ఒకవేళ గొప్పవాడు కావాలి, అభివృద్ధి చెందాలి, ఎస్పెషల్గా ఇప్పుడున్నటువంటి యూత్ అభివృద్ధి చెందాలి అని అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ లోపల మీ కాలంలో మీరు చదువుకున్నప్పుడు అప్పుడు ఏముండే, అప్పుడు ఇండస్ట్రీస్ ఉండే. ఏదైనా చదువుకోవాలి, వెదర్ గవర్నమెంట్ జాబు లేదన్నా ఏదైనా ఒక కంపెనీస్ లోపల మనం ఉద్యోగానికి వెళ్ళాలి. ఆ తర్వాత ఒక 10 years 15 years తర్వాత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది, జనరేషన్ గ్యాప్ వచ్చింది. మా ఏజ్కి వచ్చేసరికి ఐటీ ఇండస్ట్రీ డెవలప్ అయింది. అప్పుడు ఎవరైనా చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కంటే కూడా ఐటీ ఇండస్ట్రీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళట్లేరు సార్. ఏది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేటువంటిది ఇప్పుడు అంత ట్రెండ్లో ఉన్నటువంటి జాబ్స్ కావు. మీ కాలంలో గవర్నమెంట్ జాబ్ లేదంటే ఇండస్ట్రియల్ జాబ్స్. కానీ మా కాలంలో గవర్నమెంట్ జాబ్స్ కంటే కూడా ఐటీ ఫీల్డ్ అనేటువంటిది డ్రాస్టిక్గా డెవలప్ అవడం ద్వారా అది ఐటీ ఫీల్డ్లో జాబ్ రావడం అనేటువంటిది, లేదంటే ఏదైనా టీచర్ జాబ్స్ రావడం అనేటువంటిది మా కాలం లోపల ఒక గొప్పనైనటువంటి ఇదిగా నమ్మేవాళ్ళు. తర్వాత ఇప్పుడు జనరేషన్లో వస్తే ఈవెన్ ఐటీ ఫీల్డ్కి కూడా అంత ట్రెండ్ లేదు సార్. ఇప్పుడు ఇంకా జనరేషన్ చేంజ్ వచ్చింది. ఇప్పుడు అంతా ఏంటిది, స్కిల్స్ బేస్ మీద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్గా సొంతంగా ఏదైనా చేయాలి, ఏదైనా ఒక ప్రాబ్లమ్స్కి ఏదైనా ఒక యాప్ కనుక్కోనో లేకపోతే దానికి ఏదైనా ఒక బిజినెస్ మోడల్గా కన్వర్ట్ చేసి దాన్ని ఫ్రాంచైజీ మోడల్ లోపల వేసి ఎదిగేటటువంటి ఆలోచనలు కలిగినటువంటి ఏజ్ ఉన్నటువంటి కాలం ఇప్పుడు యూత్. ఇప్పుడు ఉన్న ట్రెండ్ అది రైట్. ఆ ట్రెండ్లో ఎంతమంది ఉన్నారు అనేది వేరు. కరెక్ట్ రైట్. అందులో కూడా మళ్ళీ ఇదే వస్తుంది సార్. ఎవరి దగ్గర అయితే స్కిల్ ఉంది, ఎవరి దగ్గర అయితే లైఫ్ స్కిల్ ఉంది, ఈ రెండింటిని మేనేజ్ చేసి ఎవరైతే పేషెన్స్గా వాళ్ళ యాటిట్యూడ్కి అనుగుణంగా ఎవరైతే కెరీర్ని ఎంచుకోగలుగుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా సక్సీడ్ అవుతున్నారు. రైట్. యాటిట్యూడ్కు తగ్గది ఎంచుకోవాలి. ఇప్పుడు యాటిట్యూడ్ని తెలుసుకోవడం ఎలా సార్? మరి యాటిట్యూడ్ తెలుసుకోవాలంటే ఇప్పుడు మీ అవసరం వస్తుంది సార్. దానికోసం ధ్యానము. ఓకే. ఆయనకి ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నాడు, ఏ విషయాలపైన అవగాహన ఉన్నది. ఇప్పుడు చాలామంది అందరు బీటెక్ చదువుతారు, అందరు జాబ్స్కి వెళ్తారు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. ఈవెన్ నేను కూడా ఒక 10 years డిఫరెంట్ ఆర్గనైజేషన్లో జాబ్ చేశాను. 10 years తర్వాత అరే నాకు ఇది అంత సాటిస్ఫైడ్గా అనిపించట్లేదే, ఇది నా నేచర్కి తగ్గట్టుగా లేదని నేను అప్పుడు ఆలోచించాను. 10 years జాబ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ మోటివేషనల్ ఫీల్డ్లోకి వచ్చాను. ఎంఎస్సీ సైకాలజీ వచ్చి ట్రైనింగ్ ఫీల్డ్కి వచ్చాను. సార్ అయితే అదే ఒకవేళ ఒక యంగ్స్టర్ చదువుతున్న వయసు లోపలనే తన యాటిట్యూడ్కి సంబంధించినటువంటి వృత్తిని, అలాంటి స్కిల్స్ని కనుక ఆయన తెలుసుకొని అవి నేర్చుకోగలిగితే లైఫ్ లాంగ్ ఆయన చేసేటటువంటి ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ తోటి, ఆనందంతో ఒక బ్రహ్మాండంగా చేయగలుగుతాడు సార్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. కానీ యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది. ఒక 5-6 సంవత్సరాలు కష్టపడతాడు, జాబ్ కొడతాడు. ఎందుకంటే అందరు ఐటీ ఫీల్డ్లో పోతారు, నేను ఐటీ ఫీల్డ్లో పోతా, లేకపోతే అందరు పోలీస్ అవుతారు, నేను అందులో పోతా, లేకపోతే అందరు ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతున్నారని కొంతమంది వాళ్ళకు స్కిల్ తక్కువ ఉన్నా కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వెళ్తే డబ్బు బాగా వస్తుందనో లేకపోతే పేరు బాగా వస్తుందని వాళ్ళు ప్రయత్నించడంలో వెళ్తున్నారు. కానీ అందులో ఎంతమంది సక్సీడ్ అవుతున్నటువంటిది మళ్ళీ క్వశ్చన్ మార్కే. ఎందుకంటే అది వాళ్ళ యాటిట్యూడ్ బేస్గా లేదు కాబట్టి. వాళ్ళకి ఇష్టపూర్ణంగా లేకున్నా కానీ డబ్బు కోసమో పదవి కోసమో లేకపోతే తొందరగా డెవలప్ అవుతామనేటువంటి ఉద్దేశంతో గనక ఏ యువకుడైనా ఏ వ్యక్తి అయినా కానీ అలాంటి యొక్క కెరీర్ ఎంచుకొని అందులో వెళ్తే తప్పకుండా అందులో ఏదో ఒక లోటు మాత్రమే అనుభవిస్తాడు. ఏదైనా సాటిస్ఫై ఉండకపోవచ్చు, అలా సక్సీడ్ అయినా కాకపోవచ్చు, లేకపోతే అనుకున్నంత రెవెన్యూ రాకపోవచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. అందుకని యాటిట్యూడ్ తెలుసుకోవాలంటే తనని తెలుసుకోవాలి. ఇక్కడ సెల్ఫ్ లెర్నింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే నా యాటిట్యూడ్ ఎలాంటిదో నా యొక్క ఎడ్యుకేషన్ లోపల నేను తెలుసుకోవాలి. ఇలా మనం ఒక స్కిల్ నేర్చుకోవడానికి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్నో ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ యాటిట్యూడ్ ఏందో తెలిసిపెట్టేటువంటి అలాంటి ఏ ఆర్గనైజేషను లేకపోతే ఏ ఆన్లైన్ కోర్సెస్ అనేటువంటి లేవు. దానికి ఏంటంటే తన యొక్క నేచరు, స్వభావము కొంత మట్టుకు తల్లిదండ్రులకు తెలుస్తుంది, కొంత మట్టుకు దగ్గరున్నటువంటి బంధువులు, ఫ్రెండ్స్ ద్వారా తెలుస్తుంది, ఇంకా కొంత గురువుల వల్లనే తెలుస్తుంది.
రైట్. అంటే తను ఎలాంటి మనస్తత్వంతో ఏ సమయంలో ఎలా ఉంటున్నాడో తనని తాను తెలుసుకోవాలి. అంటే ఎదుటి వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి అక్కడ. కెరియర్ కౌన్సిలరు, ఒక ట్రైనర్తో మాట్లాడినా తెలుసుకుంటారు. ఈ ట్రైనింగ్ ఫీల్డ్ అనేటువంటిది ఎక్కువ మట్టుకు స్కిల్ కంటే కూడా తన యొక్క ఎబిలిటీస్ని, తన యొక్క ఎలా ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఒక వ్యక్తితోటి మనం ఎలా ర్యాపో పెంచుకోవాలి, ఎలా ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి, ఒక ప్రాబ్లమ్ని ఎలా మనం సొల్యూషన్ చేయాలి, క్రిటికల్ థింకింగ్, ఏదైనా క్రిటికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలని అంటే తనకు ఓపిక కావాలి, పేషెన్సు, లెర్నింగ్ అంటే వినేటటువంటి స్మరణ శక్తి అనేటువంటిది అవసరం వస్తుంది. తర్వాత దాన్ని విన్నదాన్ని ఆలోచించి ఇది ఎంతవరకు నాకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఉపయోగపడదు అనేటువంటిది ఇదన్నీ కూడా ఒక ట్రైనింగ్ ఫీల్డ్. ఇప్పుడు శ్రీహరి సార్ కావచ్చు, మీరు కావచ్చు, మేము కావచ్చు, మన యొక్క ముఖ్య ఉద్దేశమే ఒక యూత్ లోపల కానీ, ఒక పర్సన్ లోపల కానీ ఉన్నటువంటి ఇన్నర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఇన్నర్ స్ట్రెంగ్త్ అయితే ఉందో వాటిని బూస్ట్ చేయడానికి మాత్రమే మన మోటివేషనల్ వాళ్ళు ఉపయోగపడతారు. అల్టిమేట్గా ఆ పర్సన్ మాత్రమే దాన్ని మళ్ళీ స్వీకరించగలగాలి. అప్పుడైతేనే ఆయన దాంట్లోపల ఒక నిపుణతను తెలుసుకునే వరకు ఎదుటి వాళ్ళ హెల్ప్ ఉంటుంది. ట్రైనర్ హెల్ప్, కౌన్సిలర్ హెల్ప్, వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నప్పుడు సపోర్ట్ చేస్తారు. కరెక్ట్ సార్. సపోర్ట్ చేసిన తర్వాత అది తెలుసుకున్నాక వాళ్ళు ఆ జర్నీలో ముందుకు వెళ్ళాలి. ప్రాక్టీస్ మాత్రం వాళ్ళే చేయాలి. అంతే కదా. మరి ఎక్కడైనా ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక యూట్యూబ్ వీడియో చూస్తే అందులో చాలా విషయాలు చెప్తారు. కరెక్ట్. విన్నంత మాత్రాన ఏం జరగదుగా, అది ప్రాక్టీస్ చేయాలి, ఆచరణలో పెట్టాలి. రైట్. ఇప్పుడు ఈ యాటిట్యూడ్ తెలిసినా కూడా, ఎలాంటి మనస్తత్వమో తెలిసినా కూడా, ఈ నేర్చుకునే యాటిట్యూడ్ లేదా ఈ యాటిట్యూడ్కి అనుగుణంగా జీవించకపోవడానికి అడ్డుపడేటి ఏంటి సార్? సార్ ఇప్పుడు ఏంటిదంటే ఒక యాటిట్యూడ్ తనకు తెలుసు, తర్వాత తన యాటిట్యూడ్కి సంబంధించి తనకి ఇష్టమైనటువంటి స్కిల్ ఏదో నేర్చుకున్నాడు, కానీ ఆ నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఓపిక అంటామా దాన్ని, లేకపోతే ఇంట్రెస్ట్ అంటామా, లేకపోతే దాన్ని డ్రైవ్ చేసేటటువంటి ఒక ఫోర్సు, ఒక ఇంట్రెస్టు, ఒక తపన, నేను ఏదైనా సాధించాలనేటువంటిది ఆయన జీవితం లోపల ఉండాలి. ఇప్పుడు దాన్ని మనము ఒక ఆశయమో, మహత్వాకాంక్షనో, గోలో, లేకపోతే డ్రీమ్ అని ఈ విధంగా చెప్తూ ఉంటాం. అంటే ఇవన్నీ ఉన్నప్పటికి కూడా తనకు ఒక గోల్ అనేటువంటిది లేకపోతే ఆ డ్రైవ్ చేసేటటువంటి డ్రైవర్ లేనట్టు. ఆయన దగ్గర కారు ఉన్నది, సీటు ఉన్నది, కూర్చోవడానికి అన్నీ ఉన్నాయి, కానీ డ్రైవింగ్ రాదు. ఏం లాభం? గమ్యస్థానాన్ని చేరుకోవాలని అంటే ఏ విధంగా అయితే అన్ని సౌకర్యాలు ఉన్నాయి, స్కిల్ ఉన్నది, యాటిట్యూడ్ ఉన్నది, దానికి ఇష్టమైనటువంటి ప్రొఫెషన్ అయినా కానీ అలా సక్సెస్ అవ్వట్లేదంటే అందులో ముందుకు వెళ్ళడానికి ఏదైతే ఒక ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం వాళ్ళ జీవితం లోపల లేనట్టు. అందుకనే మన కేపీజే అబ్దుల్ కలాం గారు కూడా చెప్తూ ఉంటారు, డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్, నువ్వు ఎన్నో కళలు గాను, ఆ కళలు కానీ ఆ కళని సహకారం చేసుకోవడమే నీ గోల్ని నువ్వు రీచ్ అయినటువంటి ఉపయోగపడుతుందని. అంటే గోల్ అనేటువంటిది లేకపోతే ఆయన జీవితం లోపల నేను ఏదైనా ఇష్టపూర్వకంగా కసిగా చేసి ప్రపంచానికి ఏదైనా సొల్యూషన్ ఇవ్వడానిక, నేను నా గొప్పతనాన్ని నిరూపించడానిక, నేనైనా సాధించాలనేటువంటి ఆ ఉద్దేశం లేకపోతే ఆయన చేస్తాడు, కానీ నార్మల్గా ఉంటాడు. ఓకే. తన వల్ల ప్రపంచంకి ఏదైనా అద్భుతం జరగదు, లేకపోతే తన జీవితం లోపల ఏదైనా మహత్వంగా చేసినటువంటి సాటిస్ఫాక్షన్ ఆయనకు ఉండదు. లైఫ్ లీడ్ అవుతుంది, కానీ అది అద్భుతం అయ్యి ప్రపంచానికి, సృష్టికి, లేకపోతే తన తోటి ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడేటటువంటి అవకాశం ఉండదు. అందుకనే జీవితం లోపల ఒక గోల్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటే, లక్ష్యం అనేది పెట్టుకున్నప్పుడు ఈ యాటిట్యూడ్ కానీ స్కిల్ కానీ అటువైపు ఉపయోగపడతాయి అంటారా? తప్పకుండా సార్. ఇప్పుడు వాళ్ళకున్న స్కిల్ కూడా, ఒక లక్ష్యం లేకపోతే స్కిల్ వేస్టే కదా. అంతే. బాగా మాట్లాడడం వచ్చు మనకి, ట్రైనర్ అవ్వాలన్న లక్ష్యం లేకపోతే ఇంకా యూస్ లేదుగా. అది. సో మంచి మాట్లాడగలడు, ఎందులోకి వెళ్ళాలో క్లారిటీ లేకపోతే కష్టం. అంటే క్లారిటీ ఉండాలి, దానికి తగ్గట్టుగా స్కిల్స్ ఉండాలి, దానికి తగ్గట్టుగా లైఫ్ స్కిల్ ఉండాలి, దానికి తగ్గట్టుగా ఆయనకు ఒక లక్ష్యం అనేటువంటిది, ఒక గోల్ అనేటువంటిది ఉంటే ఆయన తను డెవలప్ అవుతూ ప్రపంచానికి, సృష్టికి ఒక మంచితనాన్ని, ఒక మంచి ఒక విషయాన్ని, ఒక ప్రాబ్లంకి సాల్యూషన్ని తీసుకునేటటువంటి వ్యక్తిగా మారి అతను ప్రపంచానికి, తనకు, తన సొసైటీకి ఒక అసెట్గా మారడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్ సార్. ఈ యాటిట్యూడ్ బిల్డింగ్లో ఒక యువత, ఒక విద్యార్థి యొక్క యాటిట్యూడ్ తయారవడంలో కుటుంబ పాత్ర ఎంతవరకు ఉంటుంది సార్? తల్లిదండ్రులు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ
వాళ్ళ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? సార్ ఇప్పుడైతే మనకు అలాంటిది లేదు, కానీ ఇప్పుడైతే ఎందుకంటే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే స్కూల్ వేసేస్తున్నారు. కానీ మనం ప్రీవియస్ డేస్కి వెళ్తే మేబీ మీ చిన్నతనం లోపల లేకపోతే మీ నాన్నగారు చిన్నతనం లోపల ఉంటే అట్లీస్ట్ ఒక 5 నుంచి 8 సంవత్సరాల వరకు పిల్లోడు ఇంటి దగ్గరనే ఉండేవాడు. అది కూడా ఎక్కడ ఉండేవాళ్ళు ఎక్కువ మట్టుకు నానమ్మనో అమ్మమ్మనో తాతయ్యనో లేకపోతే అమ్మమ్మ వాళ్ళ తాతయ్య దగ్గరనో లేకపోతే పెద్దమ్మలు చిన్నమ్మలు వాళ్ళ దగ్గర ఉండేవాడు. నేను నా చిన్నతనంలో కూడా మా అమ్మ నేను పుట్టినప్పుడు మా తాత మా నాన్నమ్మ నన్ను ఉంచుకునేవాళ్ళు. మా అమ్మ మా నాన్న వ్యవసాయంకి వెళ్ళేవాళ్ళు. మా అమ్మ మధ్యలో డైలీ 2 times 3 times పొలం పనికి వెళ్ళి మధ్యలో వచ్చి నాకు పాలిచ్చి మళ్ళీ వెళ్ళేది. ఓకే. ఇప్పుడు ఎట్లయితే డే కేర్ సెంటర్లో వేసి ఆయమ్మకి చెప్పి మిల్క్ పౌడర్ అవి వాడుతున్నారు, అప్పట్లో మా అమ్మ తను ఒక 1/2 కిలోమీటర్ లేకపోతే 1 కిలోమీటర్ దూరం వెళ్ళి ఆ లంచ్ టైంలో ఒకసారి వచ్చి వెళ్ళేది, తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఒకసారి వచ్చి వెళ్ళేది, ఇట్లా పాలిచ్చేది. మిగతాది మా తాత మా నాన్నమ్మ చూసుకునేవాళ్ళు. కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళు మాకేం చెప్పేవాళ్ళు, ఆవుల కోసము బర్రెల కోసము చిన్న చిన్న స్టోరీసు, ఎవరన్నా వస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అని అడిగేవాళ్ళు. అంటే మా నేచర్ని చిన్న ఉన్నప్పుడు నా పేరు వేరే ఉండేనట. మా తాత ఊకే ఏమేమి మన్ముడు అనుకున్నాడా అని వాళ్ళ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ అరుగుల మీద అక్కడిక్కడ కూర్చునేవాళ్ళు. ఓకే. అయితే ఏమైంది మీ వాడు సప్పుడు చేస్తలేడని అంటే మా వాడు ధర్మరాజయ్య ఏం చేయడు మంచిగా వాడుకుంటాడు అని చెప్తున్నట్టు. అట్లా నా పేరు ధర్మరాజు అని ధర్మరెడ్డి అని పెట్టిండ్రు. ఓహో, అచ్చా. అంటే అప్పుడు ఈ స్కిల్స్ ఈ యాటిట్యూడ్ అనేటువంటిది కుటుంబం యొక్క పర్యవేక్షణ లోపల జరిగేటటువంటిది. రైట్. ఇవాళ చూస్తే ఇవాళ జనరేషన్ పిల్లలకు చాలా ఆటలు తెలియదు. కోడి ఏంటిది, గుడ్డు ఏంటిది, కోతి కొమ్మ ఏంటిది, బర్రె ఏంటిది, ఆవేంటిది, బర్రె ఏ విధంగా ఉంటుంది తెలియదు. నేను మా తాతతో చాలాసార్లు పశువుల దగ్గరికి వెళ్తుండే. అప్పుడు సీజనల్ ఫ్రూట్స్ జీడి పండ్లు కావచ్చు, చిప్పలకాయలు కావచ్చు, రేణి పండ్లు కావచ్చు, అడవిలో నక్కరగుడ్లు అని ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా తను మాకు తీసుకుపోయి చూపించి తెంపి ఇచ్చి తినిపించేవాడు. అంటే నేచర్ యొక్క పరిచయం కూడా నాకు మా గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చినటువంటిది. రైట్. పొలం పండ్లు అంటే ఏంటో తెలిసేటటువంటిది. కానీ ఇవాళ మైక్రో ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ, ఆయన భార్య ఆయన పిల్లలు మాత్రమే ఉంటారు. ఈవెన్ నేను కూడా ఇప్పుడు సిటీలో అలానే ఉన్నాను. మన పేరెంట్స్తో మనం కూడా లేవు. రైట్. అయితే ఇప్పటికీ వాళ్ళకు ఒక గ్రాండ్ మదర్ అంటే ఏంటిది, ఇప్పుడు ఒక పిల్లోడు ఏడిస్తే ఇప్పుడు మా నాన్నమ్మకు తెలిసినంత ఇప్పుడు మా భార్యకు తెలియదు. ఎస్. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఏడుస్తారు, కడుపులో అప్పుడు కడుపు నొప్పి వస్తుందా, చెవి నొప్పి వస్తుందా, జలుబు ఏడుస్తున్నాడా ఏమైనా గుర్తుపట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అడ్మిట్ చేస్తాం, దాని తగ్గట్టుగా మనం మూల్యం చెల్లించుకుంటాం, అది వేరే విషయం. అయితే యాటిట్యూడ్ బిల్డ్ కావడానికి కుటుంబం యొక్క పాత్ర ఎంతో ఉంది సార్. రైట్. ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్ అంటుండే, ఇగో వీడు మా చిన్న కొడుకు లాగున్నాడు, మా చిన్నమామ లాగున్నాడు, మా చిన్నత్త లాగున్నది, ఇట్లా ఈ అమ్మాయినని వాళ్ళు చెప్తుండే అని చెప్పి వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్ని ఆటోమేటిక్గా మనకు వచ్చేటట్టు చేసేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు ప్రోత్సహించేవాళ్ళు సార్. వేరే వాళ్ళతో పోల్చంగానే మీ తాత లాంటి మంచి గుణం ఉన్నదనగానే ఉన్నా లేకపోయినా ఆ టైం నుంచి అయినా స్టార్ట్ అయ్యేది. రైట్. మీ నాన్నలాగా మంచి సేవా గుణం రానిది అనేటప్పటికీ అక్కడ స్టార్ట్ అయ్యేది. మీరు అన్నట్టు ఆ అప్రిషియేషన్ మిస్ అవుతున్నారు ఇప్పుడు యువత. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఉన్న పేరెంట్స్ కూడా ఇలా గనక చిన్నప్పటి నుంచి యాటిట్యూడ్ బిల్డింగ్ మీద పెడితే వాళ్ళు హ్యాపీగా హాయిగా జీవించవచ్చు అంటారా? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సార్, యాటిట్యూడ్ గురించి బిల్డ్ చేయడానికి కుటుంబ నేపథ్యం ఎంతో ఇంపార్టెంట్ అన్నారు. ఇప్పుడు మరి చూసి తెలుసుకొని అడాప్ట్ చేసుకునే మెథడ్స్ కూడా ఉన్నాయిగా. కావాలంటే ఇప్పుడు కూడా డెవలప్ చేసుకో. NLPలో అంటాం మనం సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క యాటిట్యూడ్ని మనం కాపీ చేయొచ్చు సాధనతో. కానీ యాటిట్యూడ్ ఎట్లా వాళ్ళు సంపాదించే విషయాన్ని డ్రెస్సింగ్లు చేస్తున్నారు చాలామంది. రైట్ సార్. ఇప్పుడు ఈ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం ఎలా, ఏ స్కిల్ డెవలప్ చేసుకుంటే ఎలా డెవలప్ అవుతారంటారు? సార్, ఇప్పుడు ముఖ్యంగా చూసినట్టయితే ఓవరాల్గా మన లైఫ్ స్టైల్ అనేటువంటిది ఒక 5 థింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది సార్. బాడీ, మైండ్, మనం తెలుగులో బ్రెయిన్, అది బుద్ధి అని అంటాము, బుద్ధి, చిత్తము, తర్వాత అహంకారం. శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. 5. ఈ 5 విషయాల మీద
మన యొక్క జీవనము, మన యొక్క లైఫ్ స్టైల్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా కావాలన్నా, నీకు ఒక మంచి వ్యక్తిత్వం అలవడాలన్నా, లేకపోతే నువ్వు సొసైటీకి ఏదైనా చేయాలన్నా, ఈ 5 విషయాలలో మనం డెవలప్ కావాలి, నేర్చుకోవాలి. వాటిని నేర్చుకున్న వాటిని ఈ 5 విషయాలకు అనుగుణంగా నా జీవితం లోపల నేను స్వీకరించి వాటిని సొసైటీకి ఏదన్నా బై ప్రోడక్ట్గా రిఫ్లెక్ట్ చేయగలిగితే దానివల్ల ఒక వ్యక్తి గొప్పవాడు కాగలుగుతాడు. ఓకే. ఇవాళ మనం చూసినట్టయితే ఋషులు, మునులు, లేదంటే ఎవరైనా ఇప్పుడున్నటువంటి సంఘ సంస్కర్తలు కావచ్చు, గొప్పవాళ్ళు కావచ్చు, లేకపోతే పత్రేజీ గారే కావచ్చు, వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళ యొక్క బాడీని మంచిగా చేసుకున్నారు, అంటే వాళ్ళ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకున్నారు, అలాంటి ఆహార అలవాట్లని అలవరుచుకున్నారు, దానికోసం ఏవైతే వ్యాయామం కావాలనో, సూర్య నమస్కారాలు కావాలనో, లేకపోతే ఎలాంటి ఎక్సర్సైజ్ కావాలనో అది చేసుకున్నారు. తర్వాత రెండోది మనసు. నువ్వు ఎంత గొప్పవాడి అయినప్పటికీ అతని యొక్క మైండ్ సెట్ మంచిగా లేకపోతే, అతని యొక్క మైండ్ అనేటువంటిది ప్యూరిఫై లేకపోతే, ఆయన అనుకున్నది చేయాలన్నా తనకు ఈర్ష్య, ద్వేషము, మోహం అలాంటివి శత్రువుగా మారి అతను అనుకున్న దాంట్లో గొప్పగా కాకుండా సేమ్ టైము వేరే వారి దృష్టి లోపల ఆయన చెడువాడు అనేటువంటి ఒక పర్సెప్షన్ నిర్మాణం చేస్తుంది. మనసే అన్నిటికీ మూలం. ఎస్, మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ టు కంట్రిబ్యూట్ సంథింగ్ టు ద సొసైటీ. రైట్. ఇప్పుడు యువత ఈ మైండ్ని బాడీ కోసం చాలా చేస్తున్నారు సార్. జిమ్కి వెళ్తున్నారు, అటు వెళ్తున్నారు, ఓకే, బాడీని పట్టించుకుంటున్నారు. బాడీకి ఏం చేయాలని కూడా తెలుసు యువతకి, విద్యార్థులకి. కరెక్ట్. మరి ఈ మైండ్ని పట్టించుకొని మీరు అన్నట్టు ఆ మైండ్లో ఉన్న వాటన్నిటిని రిమూవ్ చేయడానికి చేయాల్సిన సాధనలు ఏంటి అంటారు? సార్, ఇప్పుడు పతంజలి ఒకవేళ యోగ సూత్రాల్లో మనం చూసినట్టయితే ఆయన ఫస్ట్ సూత్రం ఇలా ఒకటి చెప్పాడు కదంటే, యోగ చిత్త వృత్తి నిరోధ. రైట్. యోగం అంటే ఏంటిది? చిత్తం లోపల ఉన్నటువంటి వృత్తులను నిరోధించడమే నిజమైనటువంటి యోగం. మేకింగ్ ద మైండ్ ఎంప్టీ. అంటే ఎలాంటి ఎంప్టీ? మనం కావాల్సినవి, చూడాల్సినవి చూడనివి, వినాల్సినవి వినకూడని, తినాల్సినవి తినకూడదు, ఎన్నో రకాలుగా మన బాడీ లోపల వేస్తున్నాం, మన మైండ్ లోపల ఇంప్రింట్స్ వేస్తున్నాం. అవన్నీ చిత్తం లోపల వెళ్ళి స్టోర్ అవుతుంది. చిత్తం ఈజ్ నథింగ్ బట్ ఏ మెమరీ. ఓకే. ఒకవేళ మీరు ఎలాంటి ఒక చిత్రాన్ని కానీ, ఒక సంభాషణని కానీ, ఒక కొట్లాటను కానీ, లేకపోతే ఒక ఎలా అశ్లీలమైనటువంటి ఒక మూవీని కానీ మీరు చూసుంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది? దాని యొక్క ఇంప్రింట్ మన మైండ్ లోపల వెళ్ళి ఆ మైండ్ లోపల నుండి అది చిత్తం లోపల స్టోర్ అవుతుంది. నథింగ్ బట్ మెమరీలో స్టోర్ అవుతుంది. మీరు ఎప్పుడైనా అలాంటి దృశ్యం చూసినా, అలాంటిది విన్నా, అది లోపల నుండి పాపప్ అవుతుంది. అరే, ఇది అదనలో కొన్ని ఉంది, అదే అని అనిపిస్తుంది. అంటే ఏంటిది? అది ఒక విధంగా మనిషి యొక్క మనస్సును చంచలం చేస్తుంది. ముఖ్యంగా యువతలో అదే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. చాలా ఎక్కువ చూస్తూ ఉంటారు, విజువల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో దానివల్లనే మైండ్ని ఎంటీ చేసుకోలేకపోతున్నారు. దానికి ఏం టూల్ ఏంటి సార్ ప్రాక్టీస్కి? దీనికి టూల్ ఏంటిదంటే, మనిషి ఎప్పుడు ఒంటరిగా ఖాళీగా ఉండొద్దు సార్. ఉండొద్దు. ఓకే. ఎట్లా ఉండాలో ఉండేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. రైట్. మెడిటేషన్ చేసేటప్పుడు మీరు ఒంటరిగా ఉండాలా, అది ఖాళీగా ఉండాలి. కానీ ఏం పని లేకుండా, ఎలాంటి ఒక ఉద్యోగము లేకపోతే ఏదైనా టైం ఎంగేజ్ లేకుండా ఖాళీగా ఉండి ఓన్లీ గ్యాజెట్స్ని మనం దగ్గర పెట్టుకుంటే మైండ్ లోపల కావాల్సినవి, వద్దనుకున్నవి, అవసరమైనవి, అవసరం లేని నిండిపోతాయి. దానివల్ల ఇప్పుడు మన దగ్గర ఒక బస్తా ఉంది సార్, మీరు దాంట్లో విలువైన వస్తువులు వేద్దామని అనుకున్నారు, కానీ ఒక ఆయన ఏది పడితే అది వేసుకుని బస్తా ఖాళీ ఉన్నదని నింపిండు. ముందుకు పోయిన తర్వాత ఒక 4 కిలోల వజ్రాలు దొరికినాయి, కానీ బస్తా ఖాళీ లేదు. ఓఫో. కొంతమంది మీరు అంటుండొచ్చు, ఏముంది సార్ అవన్నీ అక్కడ ఒక పారవోసి మళ్ళీ వజ్రాలను వేసుకోవచ్చు కదా అని అంటుండొచ్చు. కానీ చాలామందికి ఎలాంటి యాటిట్యూడ్ ఉంటుందంటే, అరే అంత దూరం నుంచి మోసుకొచ్చినాయి కదా, అది ఎట్లా వాడేస్తా, అది విలువైనవి కాదని తెలిసినా, ఇవి విలువైనవి అని తెలిసినా వదులుకోలేక, ఖాళీ లేక నింపిన కాడికి నింపుకొని వెళ్తాడు. వావ్. కానీ ఈ మెడిటేషన్ అనేటువంటిది, లేకపోతే ఒక యోగా కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, లేకపోతే సతుదీర్ఘకాల నైరంతర్య సత్కార సేవతో దృఢభూమి అని పతంజలి చెప్పిండు. ఏదైనా ఒక పనిని, ఏదైనా ఒక ఉపాసన పద్ధతిని, మెడిటేషన్ కావచ్చు, సూర్య నమస్కారం కావచ్చు, ధ్యానం కావచ్చు, లేకపోతే నీ ఇష్ట దేవత యొక్క ఆరాధన కావచ్చు, లేకపోతే ఒక మంత్రం కావచ్చు, ఒక జపం కావచ్చు, ఏదైనా సరే నువ్వు కొంతకాలం వరకు దాన్ని డీప్గా ఒక ఇంట్రెస్ట్ తోటి రెగ్యులర్గా సేమ్ టైంకి నువ్వు చేయగలిగినట్టయితే అది నీ మనసు లోపల ఉన్నటువంటి మలినాలను తొలగించి
నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా తయారు కావడానికి, నీ యొక్క మనసు యొక్క శక్తిని నిర్మాణం చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. వావ్, ఇది అల్టిమేట్ టూల్ సార్. సో ఏదైనా యువత రెగ్యులర్ ప్రాక్టీస్, ఎట్లయితే రెగ్యులర్గా మొబైల్ వాడుతున్నారో, ఎస్, రెగ్యులర్గా ఎలాంటి ఫేస్బుక్లు రెగ్యులరిటీ ఎలా ఉందో, సేమ్ ఏదన్నా ఒకటి వాళ్ళకి ఏది నచ్చుతుంది, రెగ్యులర్గా మ్యూజిక్ విన్నా బెటరే కదా. రెగ్యులర్గా ఏదైనా చాంటింగ్ చేయొచ్చు, ఏదైనా సరే చేయొచ్చు. అదే యూట్యూబ్ వాడి కూడా ఎదగచ్చు. ఇది యూట్యూబ్లో ఉన్న ఒక మంచి ఒక ప్రసంగం. ఇప్పుడు పొద్దున ఎంతోమంది ఆధ్యాత్మికమైనటువంటి విషయాల కోసం చెప్తున్నాడు. ఒక రోజుకి ఒక హాఫ్ అన్ అవరు ఒక మంచి విషయాన్ని, ఒక ప్రసంగాన్ని వినండి. రామాయణం లోపల ఒక క్యారెక్టర్ కోసం వినండి, మహాభారతం కోసం వినండి, లేకపోతే ఏదైనా మంచి స్టోరీస్ వినండి. బస్ చిన్న ఉన్నప్పుడు మనకు చందమామ కథలు, అమ్మమ్మ నాన్నమ్మ చెప్పినటువంటి స్టోరీలు, లేకపోతే అప్పుడున్నటువంటి టీవీలలో స్టోరీలే వచ్చేటివి కదా సార్. ఇలా లవ్ అఫైర్, లవ్ స్టోరీలు, లేకపోతే మర్డర్ కేసులు, ఇలాంటి సినిమాలు, ఇలాంటి హర్రర్ మూవీస్ వచ్చేటివి కావు కదా. ఇప్పుడున్న ట్రెండ్లో కూడా మంచివి ఉన్నాయి, దాన్ని చూడాలన్న మనస్తత్వంతో చూస్తే చాలు. రైట్. ఇప్పుడు ఈ మనస్సు బుద్ధిని ఎలా ఏర్పాటు చేస్తారు సార్? నెక్స్ట్ చెప్పారుగా, శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం చెప్పారు. బుద్ధి గురించి చెప్పండి. మీరు అన్నారు సార్, ఇప్పుడు యూత్, ఇప్పుడు ఉన్నటువంటి యూత్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఏదో ఒక మాధ్యమంగా జిమ్కి వెళ్తున్నారు, కొంతమంది సూర్య నమస్కారం, కొంతమంది వాళ్ళ శరీరం మంచిగా ఉండాలని. చాలామంది ఐటీకి సంబంధించినటువంటి యూత్ అంతా బ్యాక్ బోన్ తోటి, మెంటల్ టెన్షన్ తోటి సఫర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ వాటికి ఇప్పుడు వస్తున్నారు, బాడీకి సంబంధించినవి చేస్తున్నారు వాళ్ళు. కానీ మైండ్కి సంబంధించింది చేస్తే కానీ బుద్ధి అనేటువంటిది వికసించదు. రైట్. ఇప్పుడు బాడీ మంచిగా ఉండి మనస్సుని మనం ప్యూరిఫై చేసుకుంటూ ఉంటే బుద్ధి లోపల వివేక జ్ఞానం అనేటువంటిది డెవలప్ అవుతుంది. రైట్. వివేకం అంటే ఏంటిది? నాకు ఈ టైంకి ఇది అవసరమా కాదా? ఇప్పుడు అర్జునుడికి ఆనాడు ఆయనకు యుద్ధం చేయాలా వద్దా అనే దాని మీద క్వశ్చన్ లేకుండే. ధర్మం అధర్మం అయితే అర్జునుడికి అంత మూర్ఖుడు కాదు అధర్మాన్ని విడిచిపెట్టి ధర్మం వైపు వెళ్ళడానికి. ఓకే. కానీ ఆయనకు 2 ధర్మాల మీద సందేహం వచ్చింది. ఇక్కడనేమో పూర్తి పరివారం, వాళ్ళ చిన్న అన్న, వాళ్ళ కొడుకులు, అంటే వాళ్ళ అన్నదమ్ములు అందరూ వీళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళ గురువు ఉన్నాడు, వాళ్ళ తాత భీష్మ పితామహ ఉన్నాడు. వాళ్ళందరినీ చంపాలన్నా చంపొద్దా? ఈ సందేహం మీదనే భగవద్గీత అనేటువంటిది మనకు దొరకడం జరిగింది. అంటే 2 ధర్మాల మధ్యన, 2 మంచి థింగ్స్ మధ్యన ఏది ఈ టైంకు నాకు ఇంపార్టెంట్ అనేటువంటిది తెలుసుకోవడమే వివేకం. ఆ వివేకం కావాలంటే మనం బాడీ మంచిగా ఉండాలి, మన మనసు శుద్ధిగా ఉండాలి. మనం అప్పుడు చదివేటటువంటి జ్ఞానం కావచ్చు, వినేటటువంటి జ్ఞానం కావచ్చు, అందులో నుంచి ఒక బెస్ట్ మైండ్గా, రైట్, ఇది వివేకం కలిగిన బుద్ధిగా మారడానికి అవకాశం ఉంది. ఇది అల్టిమేట్ పాయింట్ సార్. యూత్కి 2 అవకాశాలు వస్తాయి వాళ్ళకి. ఎగ్జామ్ రాయగానే ఇటు బీఈడి వస్తుంది, ఇటు పీజీ వస్తుంది. ఎస్, 2 అవసరమే. కానీ ఈ సమయంలో ఏది అవసరం అని తెలుసుకోవడానికే బుద్ధి. అబ్బా, అద్భుతమైన పాయింట్ సార్. ఒక కాలర్తో మాట్లాడదామా? వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా. హలో అండి, నమస్కారం. సార్ నమస్తే సార్. పేరేంటా అండి మీరు? లక్ష్మి సార్. లక్ష్మి గారు ఎక్కడి నుంచి అండి? బెంగళూరు నుంచి సార్. రైట్ మేడం, మీ ఎవరు పిల్లల గురించి మాట్లాడాలనుకుంటున్నారా? నమస్తే సార్, ఇద్దరికి నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి మీ పిల్లల గురించి చెప్పండి. సార్ మా 2 అమ్మాయిలు సార్. ఒక అమ్మాయి బిఎస్సి కార్డియో కేర్ చదువుతుంది సార్, డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే. ఇంకా 2 ఎగ్జామ్స్ సార్. అమ్మాయి ఫస్ట్ మా ముగ్గురు ఒకటి సార్. మా ఆయన, మా చిన్న పాప, మేము ఒక మాట ఉంటాము. ఓకే. ధ్యానం చేస్తాము. చిన్న కూడా ధ్యానం చేస్తుంది 2.5 years నుంచి. మా ఆయన కూడా 1 year ధ్యానం చేస్తున్నారు. ఈ అమ్మాయి మాత్రం ధ్యానం చేయదు సార్. పెద్ద అమ్మాయి. ఈ అమ్మాయి ఏమంటే చదువుతుంది సార్, బాగా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, 90% వస్తుంది, బాగా చదువుతుంది, హెల్ప్ చేస్తుంది. చదువుకునే పిల్లలకి ఫెయిల్ అయితే వాళ్ళ ఆ స్టూడెంట్స్ హెల్ప్ చేస్తుంది. అన్ని ఉన్నాయి సార్. అమ్మాయి అంటుంది, మేము వచ్చిన ధ్యానానికి వచ్చిన నువ్వు అందరినీ జయించడం కాదు, ఫస్ట్ నన్ను నువ్వు జయించు, నీ గొప్ప నా దగ్గర జయించు. అప్పుడు నేను అనుకున్న ఇన్ని రోజులు మాట్లాడిన అమ్మాయి సరిగ్గా, అంటే ఆధ్యాత్మిక పరంగా నేనేదైతే జ్ఞానం బయట నేర్చుకో అనుకున్నానో, బట్ మా ఇంట్లోనే అమ్మాయి ఉంది కదా, దీనిగా జయించాలి అని నాకు ఎప్పుడు ఇలా మాట్లాడదు. నేను ధ్యానంకి వచ్చినట్టు ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తుంది అని నాకు ఇదైంది సార్. కొంచెం ఆలోచించడానికి అవకాశం కలిగినట్టు అయింది. ఓ కరెక్ట్ కదా, ఈ అమ్మాయి అందరితో ప్రేమ ఉండేది కాదు, ఈ అమ్మాయి జయించాలి ఫస్ట్ అని నా కోసమే పరీక్ష పంపించాడేమో అనుకున్నాను సార్. ఇప్పుడు కంప్లీట్ మారిపోయింది సార్. అమ్మాయి తొందర ఏం లేదు, బట్ చెప్పిన మరి ఉంటుంది, చదువులో అయితే ఏం తొందర ఏం లేదు, బట్ ఏమో ధ్యానం చేయిస్తారు అంతేనే. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటండి మేడం గారు? మీ ప్రశ్న ఏంటి? ప్రశ్న ఏంటంటే ధ్యానం చేయిస్తారు అమ్మాయి, అన్ని చేస్తుంది, చదువుతుంది,
ఇతరులకు హెల్ప్ చేస్తుంది అన్ని ఉంది, బట్ ధ్యానం చేస్తారు. ధ్యానం చేయకపోతే మీకేంటండి ప్రాబ్లం? దానివల్ల ఏంటి? అన్ని బాగానే ఉన్నది అంటున్నారు. బాగున్నది ధ్యానం మెయిన్ మేమైతే ఏమైతే తెలుసుకున్నాం సత్యం ఉందని, ఆ అమ్మాయి కూడా తెలుసుకోవాలి, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. రైట్, ఇది అసలు ప్రశ్న. ఆ అమ్మాయికి ధ్యానం చేయమని నేర్పించడం ఎలా? రైట్, విందాం సార్ నుంచి. చెప్పాలి సార్ అమ్మాయికి. రైట్, ఓకే అండి. అదే మేడం, ఇప్పుడు ఏంటిదంటే ప్రపంచం లోపల దేనికి సొల్యూషన్ లేకుండా ఉండదని మనం చాలాసార్లు విన్నాం. సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ ఉండవు. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్తే మీ అమ్మ వినకపోవచ్చు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎందుకంటే మనకు హిందీలో ఒక సామెత ఉన్నది, గర్కా మురిగి దాల్కా బరాబర్ అని. అంటే ఇంట్లో వాళ్ళు మీరు అందరికి చెప్తూ ఉంటారు, మీరు చేసేది ఆమెకు తెలుసు, మీరు ధ్యానం చేసినప్పుడు ఎలా ఉంటారు, నార్మల్గా ఎలా ఉంటారు, మీ యాటిట్యూడ్, మీ స్వభావం ఆమెకు అంతా తెలుసు. కానీ ధ్యానం వల్ల ఎంతమంది గొప్ప వాళ్ళు అయ్యారు, అలాంటి వాళ్ళు ఎవరితోటన్నా వేరే వాళ్ళతో చెప్పించండి. అది ఇప్పుడు అనుకుందాం, ఒక గురువు చెప్పిన దానికి నాలాంటి వాళ్ళకి చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందా ఉండదమ్మా? ఇప్పుడు ఒకసారి మీకు ఒక స్టోరీ చెప్తా. గాంధీజీ దగ్గరికి ఒక తల్లి వాళ్ళ బిడ్డను తీసుకొని వచ్చిందంట. మహాత్మా గాంధీ అంటే గొప్ప ఆయన కదా, జాతిపితగా అయింది కదా. అయితే వాళ్ళ ఆశ్రమానికి తీసుకొని వచ్చింది. గాంధీ గారు, చూడండి నా బాబు రోజు బెల్లం తింటున్నాడు, బెల్లం తినడం వల్ల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, మీరు చెప్పండి బెల్లం తినడం మంచిది కాదని అంటే ఆయన రేపు తీసుకురమ్మన్నాడంట. నెక్స్ట్ డే పోతే మళ్ళీ నెక్స్ట్ తీసుకురమ్మన్నాడు. 3 రోజుల తర్వాత ఆయన ఇలా చెప్పిండంట, చూడమ్మా బెల్లం తినడం మంచిది కాదు, నేను కూడా నిన్నటి వరకు తినేవాడిని, అందుకని నీకు రోజు రేపు రమ్మన్నా, నేను మారినాను, నేను మారినాను, నువ్వు కూడా తినకపోతే నీ ఆరోగ్యానికి మంచిదని చెప్పిండు. అంటే ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి ధ్యానం వలన ఎవరి జీవితం లోపల అయితే ఏమేమి చేంజెస్ వచ్చినాయో, ఇప్పుడు ఆమె చదువుకున్నామే, చదువులో బాగా స్ట్రాంగ్గా ఉందంటున్నారు, మీకు రెస్పెక్ట్ ఇస్తుంది అంటున్నారు, మీరు చెప్పిన పనులన్నీ విన్నదని అంటున్నారు. ధ్యానం మీ యొక్క స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే చేస్తే ఇంకా మంచిగా తెలుసుకుంటుంది, సత్యం వరకు వైపుకు వెళ్తుందని మీ ఉద్దేశం. అయితే ఎవరైతే ధ్యానం చేసి సత్యాన్ని తెలుసుకున్నారో అలాంటి వాళ్ళతోటి మీ పాపకు చెప్పిస్తే ఆమె తప్పకుండా వింటది. వండర్ఫుల్ సజెషన్ సార్. లక్ష్మీ మేడం గారు, ఈ మన ధ్యాన యువ ఉంది కదా, ఎంతో మంది యువత వచ్చి ధ్యాన సాధన చేసి ఎలా ఎదిగారో నిన్నటి వరకు వీడియోలు ఉన్నాయి. ఈ ధ్యాన యువ చూసేటట్టు చేయండి. అమ్మా ఇది చూడమని చెప్పండి. ఇంకొక విషయము సార్ చెప్పినట్టుగా మీరు చెప్పకుండా ఉండండి. మీరు బెంగళూరులో ఉన్నారు కదా, పిరమిడ్ వ్యాలీకి తీసుకెళ్ళండి, అక్కడ గ్రూప్ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్క పాయింట్ లోపలికి వెళ్తుంది. మీరు ఎంతసేపు చేయట్లేదు అనేది తీసేయండి. ఓకే, మీరు ఆ టీం అక్కడికి తీసుకెళ్ళండి, లేదా ఈ యూట్యూబ్ ఛానల్ చూసేటట్టు చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. రైట్ సార్. సార్ చివరగా యువత అద్భుతంగా ఆనందంగా జీవించాలంటే ఏమేం చేయాలి సార్? అదే సార్, మనం అనుకుంటున్నాం కదా, శరీరం దృఢంగా ఉండాలి, మనసు పవర్ఫుల్ సెన్సిటివ్గా ఉండాలి, బుద్ధి వివేకం కలిగినటువంటిదై ఉండాలి, తర్వాత చిత్తం లోపల అంటే వాళ్ళ యొక్క మైండ్ లోపల ఉన్నటువంటి నెగిటివిటీ తీసేసి పాజిటివ్ విషయాలనే తీసుకోవడానికి రైట్, దానికోసం మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే చాలాసార్లు మనం అన్నోన్గా ఎన్నో విషయాలను, ఎన్నో అవసరం రానివంటివన్నీ మనం లోపల వేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లక్ష్యం లేని వ్యక్తి చదువుతాడు, అందరిలాగా 10th క్లాస్ అయిపోతుంది, ఇంటర్మీడియట్ అయిపోతుంది, అప్పుడు గ్రాడ్యుయేషన్ చేయనా బీటెక్ చేయాలని అనుకుంటాడు. ఎవరైతే చెప్తారో, ఎవరైతే వింటారో ఏదో ఒకటి చేసేస్తారు. ఎవరికైతే లక్ష్యం లేదో వాళ్ళు ఏదో ఒకటి చదివినాక ఆలోచిద్దామని అనుకుంటారు. బీటెక్ చేస్తాడు, బీటెక్ అయిపోయినాక మళ్ళీ ఇంకో కోర్సు చేస్తాడు, ఎవరు ఏది చెప్తే అక్కడ ట్రెండ్ ఏది ఉంటే అది చేస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే ఆయన టైం వృధా అవుతుంది, జీవితమే వృధా అవుతుంది. కాబట్టి మన మైండ్ లోపు కూడా అంతే సార్, మన మెమరీ లోపల కూడా చిత్తములో అవసరమైనవి వేయాలి, అవసరం లేనివి డిలీట్ చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ చివరగా ఈగో గురించి చెప్పండి. అహంకారం గురించి అన్నారుగా, శరీరము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. యువతలో, పిల్లల్లో కూడా అహంకారం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది సార్. మీ లోపల ఉంటుంది, నా లోపల కూడా, అందరి లోపల అది ఉంటుంది. అది జీవితం ఉండదు సార్. అంటే అహం ఉంటది కానీ అది కారం అవ్వద్దు. ఎస్. ఓకే. అహంకారం ఎట్లా అంటే సార్, ఇప్పుడు
ఉప్పు అనేటువంటిది రోజు మనం తినేటటువంటి రోజువారీ అన్నం లోపల ఆహారం లోపల తీసుకోవడం అనేటువంటిది మన బాడీకి మేలు. ఎస్, ఈవెన్ డాక్టర్స్ లేకపోతే సైంటిస్టులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ఉప్పు లోపల ఐడిన్ ఉంటుంది, అది మన శరీరం యొక్క సమతుల్యతను ఉంచి మనకు మంచి ఆరోగ్యాన్ని మన యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, అది బ్యాలెన్స్లో వేస్తే. బ్యాలెన్స్గా వేస్తే. రైట్. కానీ ఇప్పుడు నువ్వు 2 చెంచాల చక్కెర 2 చెంచాల ఉప్పు వేస్తే సరిపోతుంది, నువ్వు కానీ 1/2 కిలో ఉప్పు ఒకే రోజు కూరలు వేసుకుంటే అది మనం తినలేము, అది వేస్ట్ అయిపోతుంది. రైట్ రైట్. అట్లనే ఇప్పుడు చాలామందికి అహంకారం అనేటువంటిది అవసరమే, కానీ అహంకారాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ అహంకారాన్ని చూపించాలి, ఎక్కడ అహంకారం చూపించద్దు అనేటువంటిది ప్రతి వారికి తెలియాలి. ఇప్పుడు ఈ బుద్ధి వికాసం ఉంటే ఇది అన్నీ సెట్ అవుతాయి. సెట్ అవుతుంది. సో ఓవరాల్గా ఇవన్నీ సాధన చేయాలంటే వాళ్ళ యాటిట్యూడ్ని తెలుసుకోవాలి, స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ఒక లక్ష్యంతో ఉంటే ఇవన్నీ ఉపయోగంలోకి వస్తాయి. సో తప్పకుండా. చివరిగా మీ మెసేజ్ సార్ యువతకి. నేను యువత లోపల ఇవన్నీ లేదని నేను చెప్పట్లేను, చాలామంది ఇవి ఫాలో అవుతున్నారు. కానీ ఇవన్నీ మన జీవితం లోపలికి రావాలంటే ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిని ఎంచుకోండి, అంటే ఒక రోల్ మోడల్ పెట్టుకోండి, మీ జీవితానికి ఒక లక్ష్యం అంటూ నిర్మాణం చేసుకోండి. ఆ లక్ష్యం వైపుకు మీరు వెళ్ళాలంటే ఈ రోల్ మోడల్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మీకు గైడ్ చేస్తాడు. మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ టీచర్ కావచ్చు, మీకు తెలిసినటువంటి ఎవరైనా వ్యక్తి కావచ్చు. రైట్. దానికోసం అభ్యాసం అవసరము, ప్రయత్నం అవసరము, తెలుసుకోవాలనేటువంటి తపన లెర్నింగ్ యాటిట్యూడ్ అవసరము, తర్వాత మీ సమయాన్ని రైట్ డైరెక్షన్లో తీసుకువెళ్ళడం అనేటువంటిది కూడా ఎంతో ముఖ్యం. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ధర్మారెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ హౌ టు లీడ్ ఏ హ్యాపీ లైఫ్. విన్నాం కదా, యాటిట్యూడ్ అంటే ఏమిటి, ఎలా తెలుసుకోవాలి, స్కిల్స్ అంటే ఏంటివి, లైఫ్ స్కిల్స్ అంటే ఏంటివి, చాలా అద్భుతంగా చెప్పారు. మరి హ్యాపీగా హాయిగా జీవించాలంటే ప్రతి యువత విద్యార్థి శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని బాగా అర్థం చేసుకొని వీటిని ఆచరించడం. వారి మెసేజ్లో చెప్పిన అద్భుతమైన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక రోల్ మోడల్ని, ఒక ఆదర్శమైన వ్యక్తిని పెట్టేసుకొని వారిలాగా వారి నుండి గైడెన్స్ తీసుకుంటూ ఒక లక్ష్యం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నారు. కాబట్టి వారు చెప్పిన విషయాలన్నీ ఆచరిస్తూ అద్భుతంగా హాయిగా మన యువత విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని మళ్ళీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొన్ని వేల లక్షల మంది చూస్తున్నారు ఇది సెటిలైట్ ద్వారా. యూట్యూబ్లో మనకు కనబడుతుంది వ్యూవర్స్, సెటిలైట్లో ఎంతోమంది చూస్తున్నారు. సో ఇది అందరికీ పంపించండి, అందరూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్